ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా టేస్టీగా గోధుమ కుడుములు ఎలా చేయాలని చూపిస్తారండి. గోధుమ పిండికి 1/2 కప్పు నువ్వులు వేయించుకోవాలి. ఇది నేను వేయించేసిన, ఈ వీడియో రాలే. ఇంకా ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ఇలాచి వేసి తురుముకున్న, దాన్ని నెయ్యి వేసి కడాయిలో వేసి దోరగా వేయించేసుకున్నా. ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసుకున్నా. వేసి ఇప్పుడు ఇది మొత్తము 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపేసుకోవాలి. నెయ్యి వేసి మొత్తం కలిపేసుకోవాలి. కలిపి ఇట్లా పట్టే మనకి ఇట్లా పగలాలి. ఇట్లా కలిపేసి 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లము, 2 కప్పు వాటర్ పోసి నీళ్ళల్లో కరిగించుకోవాలి. దాంట్లో ఏమైనా మట్టి ఉంటుంది, దీంట్లో పోసి మనము కొంచెం కొంచెంగా పోసి కలిపేసుకుంటాము. ఈ కుడుములు చాలా బాగుంటుంది. గోధుమ కుడుములు, నువ్వులు, బెల్లము, కొబ్బరి అంతా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆయిల్ వేసి కలుపుకుని ఇట్లా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కలిసి మనం చిన్న చిన్నగా తీసి అంతే ఇట్లా చేసుకోవాలండి. ఇది వినాయకుడికి నచ్చిన కుడుములు. చేసుకున్న కుడుముల్ని ఇట్లా ప్లేట్లో పెట్టేసి దీన్ని మనం ఆవిరిలో ఉడకబెట్టి తీసుకొస్తాం. ఎంత బాగా రెడీ అయిపోయింది సాఫ్ట్ అయిన గోధుమ కుడుములు. మీరు కూడా తయారు చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియో చూద్దాం. బాయ్.